ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహ్ జిల్లాలో ధారియా అనే ఒక గ్రామంలో ముగ్గురు అమ్మాయిలు ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అతను కెమెరామెన్, వాళ్ళ కంటెంట్ క్రియేటర్ కూడా. ఆ వీడియోలో భర్తగా కూడా నటించాడు. చివరికి నిజ జీవితంలో కూడా భర్త అయ్యాడు అనే ఒక వీడియో వైరల్ అయ్యింది కదా! మేము ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అతడంటే మాకు ఇష్టము. మేము ముగ్గురం కూడా ఈ కంటెంట్ క్రియేట్ చేస్తాము. వేరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాకు ఇష్టం లేక ఇతన్ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చాలా పెద్ద వైరల్ చేశారు. మా అమ్మ నాన్నలు మాకు సపోర్ట్ లేరు, అటువైపు లేరు, ఇటువైపు లేరు అన్న విధంగా ఇచ్చేస్తే దాన్ని హిందూ సంఘాలు కూడా వ్యతిరేకించాయి. ఇది మన సంస్కృతికి విరుద్ధమైనని చాలామంది వ్యతిరేకించారు కూడా. హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. అయితే అందులో ఒక అమ్మాయి మైనర్ అని తెలిసి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు మహిళా సంక్షేమ కమిటీకి. వాళ్ళు వెంటనే పిలిపించి వివరణలు కోరితే అందులో ఒక అమ్మాయి మైనర్ అని తేలింది. అయితే ఇదంతా మేము ఉత్తుత్తినే చేసుకున్నటువంటి పెళ్లి, నిజం కాదు, కేవలం వీడియోలు వైరల్ అవ్వాలని ఇలా చేశాము. దానికి ఒక కథ అల్లాము. మా అమ్మ నాన్నలు ఒప్పుకోకుండా మేము పెళ్లి చేసుకున్నామని చెప్పి అది బాగా వైరల్ అయింది. కాకపోతే చాలామంది నెటిజన్లు ట్రోల్ చేసి మమ్మల్ని హింసిస్తున్నారు, కొంతమంది కొడుతున్నారు, తిడుతున్నారు అన్న విధంగా వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి ఎందుకు అలా చేశారు అని చెప్తే వైరల్ అవ్వడం కోసమే చేశామని చెప్పారు. దాంతో మహిళా సంక్షేమ కమిటీ వాళ్ళు వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కేసు కూడా మీ మీద నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు చాలా పెద్ద ఒక ఫేక్ అలిగేషన్ చేశారు. ఇది చాలా పెద్ద తప్పు, ఇలాంటివి చేయకూడదు అని చెప్పి వాళ్ళకి ప్రస్తుతానికి వార్నింగ్ ఇచ్చారు. కానీ కేసు ఫైల్ చేస్తామని చెప్పి పంపించారు. ఇంకా కేసు అయితే ఫైల్ చేయలేదు. కానీ ఇది దేశమంతా చాలా పెద్ద వైరల్ అయిపోయింది. అందరినీ మోసం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు పెళ్లి చేసుకునే ఉంటారు. కాకపోతే భయపడి ఇప్పుడు సమాజానికి భయపడడం, అలాగే వీళ్ళు పిలిపించి మాట్లాడటం, మైనర్ బాలిక అని చెప్పడం, మొత్తానికి వీళ్ళు ఏదో భయపడి ఇది పెళ్లి కాదు, కేవలం వైరల్ అవ్వడానికి ఇలా చేశామని చెప్తున్నారు. మరి నిజంగానే వైరల్ అవ్వడానికి చేశారా, లేకపోతే భయపడి అలా చెప్తున్నారా అన్న విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే వచ్చినటువంటి న్యూస్ని చెప్పడమే తప్ప వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ మైండ్లో ఏముందో మనకు తెలియదు. వాళ్ళు రకరకాలుగా రోజుకు ఒకటి చెప్తారు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం. ఏదైనా దీన్ని సభ్య సమాజం అయితే వ్యతిరేకించింది.